భారీ అగ్ని ప్రమాదం. కొత్తూరు కోర్టు సమీపంలోని ఎజ్రా స్ట్రీట్ ప్రాంతంలో భారీగా అగ్ని ప్రమాదం. 17 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేస్తున్న సహాయక సిబ్బంది. జమ్మూ కాశ్మీర్ లో అర్ధరాత్రి ఘోర పేలుడు. శ్రీనగర్ డౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో భారీ బ్లాస్ట్ తో 12 మంది మృతి, 30 మందికి గాయాలు, 8 మంది పరిస్థితి విషమం. పోలీస్ స్టేషన్ తో పాటు పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఫరీదాబాద్ లో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల శాంపుల్ సేకరిస్తుండగా బ్లాస్ట్. శ్రీవారిని దర్శించుకున్న భారత మహిళా క్రికెటర్ శ్రీచరణి. కుటుంబ సభ్యులతో శ్రీవారిని దర్శించుకున్న శ్రీచరణి వరల్డ్ కప్ గెలుపొందినందుకు కాలినడకన తిరుమలకు వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించిన శ్రీచరణి. నేనేం చేసిన మాకు చాలా 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 సంతోషంగా ఉంది దర్శనం చేసుకున్నందుకు. దర్శనం చాలా బాగా అయింది. అంటే వరల్డ్ కప్ విన్ అయినందుకు ముందు నుంచే మాకు ముక్కు ఉండింది, అందుకే తిరుపతికి వచ్చి మేము దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు ఇంకా అంటే టీం రాలేదు కానీ సార్, అదంతా తెలీదు. నేను డొమెస్టిక్ ఆడతాను అంతే సార్. హ్యాపీగా ఉంది. అధికంగా వెళ్తున్న కంకర టిప్పర్ వల్ల కుప్పకూలిన వంతెన. పెదపారిపూడి మండలం పాములపాడు గ్రామంలోని దోసపాడు ఛానల్ పై ఉన్న వంతెన కుప్పకూలి దిగబడిన టిప్పర్. స్వల్ప గాయాలతో బయటపడిన టిప్పర్ డ్రైవర్. 129 ఏళ్ల నాటి వంతెన కుప్పకూలడంతో గ్రామస్తులు రాకపోకలకు ఇబ్బందులు. జూబ్లీహిల్స్ లో అర్ధరాత్రి కారు ప్రమాదం. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి పల్టీలు కొట్టిన కారులో ప్రమాదంలో ఇరుక్కుపోయిన యువతిని అద్దాలు పగలగొట్టి రక్షించారు. ఆమె మెడికో డాక్టర్ అని పోలీసులు గుర్తించగా ఎయిర్ బ్యాగ్స్ తెచ్చుకోవడంతో స్వల్ప గాయాలతో బయటపడింది. ప్రమాద సమయంలో యువతి మధ్యలో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. అనకాపల్లి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం. పరవాడ మండలం లంకెలపాలెం స్క్రాప్ దుకాణంలో అగ్ని ప్రమాదం. భారీగా ఎగిసిపడుతున్న మంటలు అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది. అని వచ్చో లంచం ఇవ్వకపోతే పని జరగదని రైతులకు తేల్చి చెప్తున్న అధికారులు. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం కొమ్ములవంచ గ్రామంలో పంట రుణం కోసం పహానీ కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న మల్లయ్య అనే రైతు తన దగ్గర ₹1 కూడా లేదని చెప్పడంతో డబ్బులు ఇస్తేనే పహానీ ఇస్తామని రికార్డ్ అసిస్టెంట్ దౌర్జన్యంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేసిన రైతు మల్లయ్య. శత్రువు
సలుగు మల్లయ్య, నాది కొమలవంచ. పోలియో పానీల గురించి గత 4 రోజుల కింద అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకుంటే ఫోన్ చేసి పోలియో పానీ రెడీ అయితే తీసుకుపోదురా అంటే ఈరోజు వచ్చినాక ప్రింటర్ ఖరాబ్ అయింది, పేపర్ బయట తీసుకోమంటే బయటకు పోయి తీసుకున్న తర్వాత ఇలా సంతకం పెట్టండి రిజిస్టర్ అంటే రిజిస్టర్ సంతకం పెట్టాను. పెట్టినాక డీటీ సార్ ఏమైనా ఖర్చులకు డబ్బులు లేవా అన్నాడు. సార్ నా దగ్గర రూపాయలు లేదు సార్ అంటే ఇవ్వాలి కదా అందరు ఇస్తారు కదా అన్నాడు. లేదు సార్ అంతకైతే నేను తీసుకుపోయి రేపు తెత్తంటే లేదు లేదంటే ఇచ్చి తీసుకోపోమ్మా అన్నది. ఇచ్చి తీసుకోపోమ్మని గుంజుకొని బ్యూరోలో పెట్టింది అందులో అటెండర్.